కిడ్నీ డ్యామేజ్ అయిందని తెలుసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు? సో మనకి ఈ ఇందాక చెప్పిన అంశంలలో ఏ ఒక అంశం ఉన్నా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ గారు మిమ్మల్ని ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్లో భాగంగా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, పల్స్ రేట్ ఎంత ఉంది, ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అనేది పరీక్ష చూస్తారు. దాని తర్వాత కాళ్ళల్లో నీరు ఏమన్నా ఉందా, కళ్ళ కింద నీరు ఉందా, కిడ్నీ దగ్గర పనితనం టెస్ట్ చేసి కిడ్నీల దగ్గర నొప్పి ఏమన్నా ఉందా అనేటువంటిది పరీక్ష ఖచ్చితంగా చేస్తారు. సో ఈ పరీక్షలో ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఏమన్నా మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అతి ముఖ్యమైన పరీక్ష బ్లడ్ యూరియా అండ్ సీరం క్రియాటినిన్ అండ్ సీరం ఎలక్ట్రోలైట్స్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ అన్ని పరీక్షల్లో రెండు ముఖ్యమైన పరీక్షలు అనగా సీరం క్రియాటినిన్ అనే పరీక్ష ద్వారా మనము కిడ్నీ యొక్క పనితీరుని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సీరం క్రియాటినిన్ని మనము గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ GFR అంటారు. ఈ GFR ద్వారా మనం కిడ్నీ ఎంత పనిచేస్తూ ఉంది అనేది తెలుసుకోవచ్చు. GFR అనేది ముఖ్యంగా 90 నుంచి 120 వరకు ml/min ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రియాటినిన్ పెరుగుతుందో ఈ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది కిడ్నీలో అంటే వడపోత కార్యక్రమం అనేది కిడ్నీలో తగ్గుతుంది. సో మనం తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ ఏ స్టేజ్లో ఉంది, 1వ స్టేజ్లో ఉందా, 2వ స్టేజ్లో ఉందా, 3వ స్టేజ్లో ఉందా, 4వ స్టేజ్లో ఉందా అని గుర్తించి ట్రీట్మెంట్ అమలుపరిచేదానికి ఇది దోహదపడుతుంది. దీని తర్వాత ముఖ్యమైనది సీరం పొటాషియం లెవెల్స్. పొటాషియం అనగా మన శరీరంలో ఒక లవణం, అది ఇట్ ఈజ్ ఏ అయాన్, పొటాషియం అయాన్ అంటాము. ఈ పొటాషియం అతి ముఖ్యం, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఎప్పుడైతే ఈ పొటాషియం ఎక్స్క్రీషన్ ఫ్రమ్ ద కిడ్నీ దెబ్బతింటుందో తద్వారా కండక్షన్ డిఫార్మిటీస్ అంటే కండక్షన్ అనగా గుండె లోపల గుండె కవాటాల్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సరిగ్గా ఉండవు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సరిగ్గా ఉండవో గుండె పనితనంలో దాని పనితీరులో చాలా వ్యత్యాసం రావడము, గుండె ఒక్కొక్కసారి ఆగిపోవడం కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మూడవ అతి ముఖ్యమైనది యూరిన్లో ప్రోటీన్ పోవడం. ఇందాక మనం అనుకున్నట్టు యూరిన్ పోసినప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్రోతే యూరిన్ అనగా నీటి బుడగలు కనపడుతుందో ఆ నీటి బుడగలు ఈ ప్రోటీన్ లేదా ఆల్బుమిన్ అనే పదార్థము శరీరంలోంచి విసర్జించబడినప్పుడు అది ఆ బుడగల రూపంలో కనపడుతుంది. ప్రోటీన్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైనది, అలాగే ఆల్బుమిన్ అనేది కూడా మన శరీరంలో అతి ముఖ్యమైనది. ఎప్పుడైతే ఈ ఆల్బుమిన్ అనేది మూత్రంలో పోతుందో ఆల్బుమిన్ తయారీ శరీరంలో తగ్గిపోయినప్పుడు మనకి శరీరంలో నీరు చేరుకోవడము, డిపెండెంట్ పోర్షన్స్ అనగా కాళ్ళల్లో కానివ్వండి, పొట్టలో కానివ్వండి, ఊపిరితిత్తుల్లో కానివ్వండి, కళ్ళ కింద కానివ్వండి నీళ్లు చేరుకునేదానికి అవకాశము ఉంటుంది. సో డాక్టర్ ముఖ్యంగా పరీక్షలు చేసేది ఒకటి ప్రోటీన్ లాస్ కోసం చూస్తారు, రెండవది ఎలక్ట్రోలైట్స్లో పొటాషియం ఎలా ఉందని చెక్ చేస్తారు, మూడవది కిడ్నీ పనితనం ఎలా ఉంది, సీరం క్రియాటినిన్ ఎలా ఉందని చెక్ చేసి గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ పరీక్ష ద్వారా మీరు ఏ స్టేజ్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్లో ఉన్నారో తెలుసుకునేదానికి ప్రయత్నము చేస్తారు. ఇంకా కొన్ని యాక్సిరీ పరీక్షల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తద్వారా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉంది అనగా మీకు రక్తహీనత ఉందా లేదా అనేది కూడా చూస్తారు. అలాగే అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ అబ్డమెన్ అనగా స్కానింగ్ అంటాం, స్కానింగ్ పరీక్ష చేస్తారు. స్కానింగ్ పరీక్షలో మనకి లివర్ ఎలా ఉంది, 2 కిడ్నీలు సైజెస్ ఎలా ఉన్నాయి, వాటిల్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా, తర్వాత మూడోది ఏమన్నా స్టోన్ డిసీజ్ ఏమన్నా ఉందా, లేదా కిడ్నీలో వాపు ఉందా, లేదా కిడ్నీలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అనేది ఈ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. సో ఈ పరీక్షలన్నీ సమగ్రంగా చేసినప్పుడు మన కిడ్నీ పనితీరు ఎంత బాగుంది, ఏ జబ్బు వల్ల లేదా ఏ ఇబ్బంది వల్ల మనకి కిడ్నీ పనితీరు దెబ్బతింటా ఉంది అని తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది.